నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. శాసనసభ సమావేశాలు తొలి రోజున అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వచ్చారు. శాసనసభకు రాగానే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నంలో తమ నిరసన తెలుపుతున్న సమయంలో అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆంధ్ర రాష్ట్రంలో త్రిపులార్గా పిలువబడుతున్న కనుమూరి రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. జగన్ గారు అసెంబ్లీలోకి రాగానే త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారు జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెవిలో ఏదో గుసగుసలాడిన సందర్భం ఇవాళ శాసనసభలో అందరూ నివ్వెరపోయారు. శాసనసభని లైవ్లో చూస్తున్న రాష్ట్ర ప్రజానికం కూడా ఒకంత ఆశ్చర్యానికి గురైంది. ఇంతకీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పారనేది పెద్ద చర్చ నడుస్తున్న తరుణంలో తాజాగా మనకందిన సమాచారం, అసెంబ్లీ నుండి మనకొచ్చిన సమాచారం మేరకైతే జగన్ గారి చెవిలో రఘురామకృష్ణరాజు గారు చెప్పిన సారాంశం, జగన్ గారు ప్రతిరోజు మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటే ఈ యొక్క ప్రభుత్వంలో జరిగేదానికంటే అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా మీరు ప్రతిరోజు రండి, బాగుంటుంది, మంచి సబ్జెక్ట్, మంచి సారాంశం, అసెంబ్లీలో మాట్లాడడానికి అన్నీ బాగుంటున్న ఉద్దేశం. అంటే ఆయన అర్థం వచ్చేలా దయచేసి జగన్ గారు ప్రతిరోజు మీరు అసెంబ్లీకి రండి అని చెప్పి జగన్ గారి చెవిలో రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టుగా కూడా బయటికి ఫెయిలర్స్ వస్తున్నాయి ఇవాళ. వాస్తవంగా వైఎస్ఆర్సీపీలో 2019లో నర్సాపురం ఎంపీ సీట్ని జగన్ గారు ఇచ్చారు రఘురామకృష్ణరాజు గారికి. నర్సాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణరాజు గారు. ఒక 2 సంవత్సరాలు దాటిన తర్వాత జగన్ గారి మధ్య రఘురామకృష్ణరాజు గారి మధ్య ఒక విధమైన విభేదాలు, గొడవలు కాదు కానీ ఒక అహంకారం, అంటే రఘురామకృష్ణరాజు గారికి అపాయింట్మెంటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదనే ఒకే ఒక సాగుతో రఘురామకృష్ణరాజు గారు అక్కడి నుండి జగన్ గారికి దూరం అయిపోయాడు. ఇంకా అలా రోజు వరకు దూరం అయిపోతూ జగన్ గారి మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన ఢిల్లీ కేంద్రంగా రచ్చబండ ద్వారా మీడియా ద్వారా రకరకాలుగా రోజు వైఎస్ఆర్సీపీ పైన జగన్ గారి పైన రకరకాల విమర్శలు చేస్తూ ఉండేవారు. అది కూడా మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత గెలక ముందు కూడా, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 3 రోజుల క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గుంటూరు జిల్లాలో ఎస్పీ దగ్గరికి వెళ్ళి హత్యానేరం కేసులు, అంటే రఘురామకృష్ణరాజు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్, మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అందరూ కలిసి అరెస్ట్ చేయించి చంపే ప్రయత్నం చేయబోయారు రఘురామకృష్ణరాజు గారిని. అవన్నీ కూడా దానికి సంబంధించిన ఫొటోస్, అప్పుడు జరిగిన ఇబ్బందులు, ఏమైతే కాలు దెబ్బ తగిలిందో అవన్నీ కూడా గుంటూరు జిల్లా ఎస్పీకి ఇచ్చి జగన్ గారి పైన, ఐపీఎస్ ఆఫీసర్స్ సునీల్ కుమార్ పైన, అదేవిధంగా సీతారామాంజనేయుల పైన, ఈ 3 పైన హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. కేసు కూడా ఎట్టకేలకు కేసు నమోదైంది. జగన్ గారిని కూడా ఈ రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసుతో జగన్ గారిని, మిగిలిన 2 ఐపీఎస్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ కేసు నడుస్తున్న తరుణంలో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరగడం, జగన్ గారి దగ్గరికి వెళ్ళి రఘురామకృష్ణరాజు గారి చెవిలో మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు, సంచలనంగా మారింది. ఇది ఎలాంటి ఇండికేషను? రఘురామకృష్ణరాజు గారికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా, అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సభలో ఉన్నారు. సభలో ఉన్నప్పుడు ఆ పార్టీ టీడీపీ ఎమ్మెల్యే వెళ్ళి ప్రతిపక్ష పార్టీ నాయకుడి చెవిలోకి వెళ్ళి చెప్పడం, అది తెలుగుదేశం పార్టీని నాయకులను ఆశ్చర్యపరచడమా, లేదంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలో ఒక విధంగా ఆశ్చర్యాన్ని కలిగించడమా? లేదు అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారికి ఆశించిన స్థాయిలో గౌరవం, అంటే పదవులతో కూడిన గౌరవం ఇవ్వలేదనా, లేకపోతే ఏ పదవి ఇవ్వకుండా ఒక ఎమ్మెల్యేతో సరిపెట్టేశారనా, లేదంటే జగన్ గారితో కూడా సంబంధాలు పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఆ విధంగా కూడా జగన్ గారితో దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రఘురామకృష్ణరాజు గారిని, రఘురామకృష్ణరాజు టీడీపీకి
అది ఒక హెచ్చరికలాగా బిహేవ్ చేశాడు అనేది రకరకాల చర్చ నడుస్తుంది ఇవాళ. మరి ఏ టైప్ చర్చ అనేది సాయంత్రం కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ రఘురామకృష్ణరాజు గారు జగన్ గారిని కలిసి చెవిలో మాట్లాడిన తీరుని ఈరోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో, మరి అధికార ప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారో, ముఖ్యమంత్రి గారి స్పందన ఎలా ఉంటుందో చూస్తే కానీ టీడీపీకి తెలిసే జగన్ గారి దగ్గరికి వ్యంగ్యంగా వెళ్ళాడా, లేదంటే టీడీపీని హెచ్చరించే ద్వారంలో జగన్ గారి దగ్గరికి రఘురామకృష్ణరాజు గారు వెళ్ళారా, ఇవన్నీ కారణాలు అన్వేషిస్తే మరి క్లారిటీ సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా జగన్ గారి దగ్గరికి రఘురామకృష్ణరాజు గారు వెళ్ళి చెవిలో మాట్లాడితే ఇవాళ శాసనసభలో పెద్ద చర్చకి దారితీస్తుంది. ఇవాళ గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవతి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.